దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినాన్ని సిలువ నీడలో స్త్రీల గురించి ధ్యానం చేయాలని ఆశిస్తున్నాను. నేను ఈ యొక్క మెసేజ్ కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, కానీ వధువు సంఘంగా ఎత్తబడే ప్రతి ఒక్కరి కోసం అని మనము ధ్యానం చేయాలి, గమనించాలని ఆశిస్తూ ఉన్నాను నేను. సో బైబిల్ గ్రంథంలో మనం చూసుకునేటప్పుడు 4 సువార్తల్లోని యేసుప్రభు వారి యొక్క పుట్టుక గురించి కేవలం మత్తయి గారు, లూకా గారు మాత్రమే తెలియచేశారు. కానీ ఆయన తాలూకా మరణ పునరుద్ధానాలు మాత్రము 4 సువార్తలు కూడాను తెలియచేసినట్లు మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలోని స్త్రీలు కూడాను ప్రముఖ పాత్ర వహించినట్లు మనం గమనించగలుగుతూ ఉన్నాము. సో ఈ యొక్క దినాన్ని నేను మీతోటి దేవునికి శిలువ శిక్ష అమలు చేసినప్పటి నుంచి పునరుద్ధాన వార్తను చాటే వరకు కూడాను స్త్రీలు వార్తలుగా పాత్రను ఏ రీతిగా పోషించారో అన్నది నేను షేర్ చేసుకుని ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా మనం చూసుకునేటప్పుడు యేసుప్రభు వారికి శిలువ శిక్షను అమలు చేయగానే వార్త శిష్యులందరూ కూడాను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాము. సో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, విడిచి వెళ్ళిన శిష్యులు ఆయన వెంబడించిన స్త్రీలు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 56వ వచనంలో మనం చూసుకునేటప్పుడు, ఎప్పుడైతే యేసుప్రభు వారికి గెత్సెమనే తోటలోని సిలువకి మరి అప్పగించడం కొరకు ఫస్ట్ ఆయన అక్కడ అరెస్ట్ చేస్తున్నారో, వెంటనే శిష్యులందరూ కూడా పారిపోయినట్టు, ఆయన విడిచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాము. అయితే స్త్రీలు మాత్రము ఆయన వెంబడిస్తూ ఉన్నారు. లూకా గారు ఇలా రాస్తున్నారు. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 27వ వచనం మనం చూసుకునేటప్పుడు, గొప్ప జన సమూహము ఆయనను వెంబడిస్తున్నారు. ఆయనను చూస్తూ ఆయనను గూర్చిన రొమ్ము కొట్టుకొంచు మరి కన్నీరు కాస్తూ దుఃఖంతో చాలామంది స్త్రీలు అక్కడ వెంబడిస్తున్నారు అని రాస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఎలాంటి పరిస్థితిలోనైనప్పటికీ కూడాను విడిచిపెట్టలేనటువంటి స్త్రీలని మనం చూస్తున్నాము. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఒక సహోదరి తాలూకా స్టేట్మెంట్ మనకు గుర్తు వస్తుంది. అవును, ఆమె ఎవరో కాదు, రూతు కూడాను తన యొక్క అత్తగారితో ఈ రీతిగా తెలియచేస్తున్నారు. రూతు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం మనం చూసుకునేటప్పుడు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు దయచేసి చెప్పవద్దు, నువ్వు వెళ్ళి చోటికే నేను వస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్తున్నారు. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడాను, స్థితిగతులు ఎలాగున్నప్పటికీ కూడాను నేను నిన్ను వెంబడిస్తాను అని తెలియచేస్తున్నారు. అక్కడ మనం చూసుకునేటప్పుడు అలాంటి పరిస్థితులే అక్కడ కూడా మనకి కనబడుతున్నాయి. యేసు ప్రభువారి యొక్క సిలువ ప్రయాణము. సో దేవుడు పౌలు గారి ద్వారా ఈ రీతిగా తెలియచేస్తున్నారు. పౌలు గారు ఇలా రాస్తున్నారు. 2వ తిమోతి పత్రికలోని 4వ అధ్యాయం 7వ వచనంలోని మనం చూసినప్పుడు, మంచి పోరాటం పోరాడితిని, నా యొక్క పరుగు కడముట్టించి నా యొక్క విశ్వాసం కాపాడుకుంటుని అని చెప్తున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీలు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ యొక్క విశ్వాసంతోటే కడ వరకు కూడాను కొనసాగినట్లు మనం చూడగలుగుతున్నాము. ఈ యొక్క పరిస్థితులను చూసి అక్కడున్న దేనికో కానీ వారి తన యొక్క విశ్వాసంలో వాళ్ళు కోల్పోకుండా, వారి యొక్క విశ్వాసంను విడిచిపెట్టకుండా అదే విశ్వాసం వారు కొనగలిగినట్లు మనం చూస్తున్నాము. సో మొట్టమొదటి యొక్క విషయం ఏంటంటే, విడిచి వెళ్ళిపోయిన శిష్యులు మరి దేవుణ్ణి వెంబడించిన స్త్రీలు మనకి ఏంటి నేర్పిస్తున్నారు అని మనం చూసుకునేటప్పుడు, ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడాను మనము కూడాను కడ వరకు కూడాను విశ్వాసంను కాపాడుకోవాలి, విశ్వాసంను నిలబెట్టుకోవాలి అని మనకి తెలియచేస్తున్నారు. రెండవది మనం చూసుకునేటప్పుడు, సిలువ దగ్గరున్న నిల్చున్న స్త్రీలు, దూరంగా వెళ్ళిపోయిన శిష్యులు మరి వాక్యం ఈ రీతిగా తెలియచేస్తుంది. మత్తయి రాసిన సువార్తలోని 26వ అధ్యాయము 58వ వచనం మనం చూసుకునేటప్పుడు, మరి పేతురు గారు దూరం నుండి యేసుప్రభు వారికి ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో ప్రతిదీ కూడాను చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. అయితే స్త్రీలు మాత్రము దగ్గర నిల్చున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. యోహాన్ గారు రాస్తున్నారు. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 25వ వచనం మనం చూసుకునేటప్పుడు, యేసు సిలువ యొద్ద స్త్రీలుండి అక్కడ అంతా కూడాను పరీక్షిస్తూ ఉన్నారు. అంతా కూడాను మరి ఏం జరుగుతుంది, మా యొక్క దేవునికి మా కొరకు ఈయన వచ్చారు కదా అని చెప్పి అదంతా కూడా వాళ్ళు చూస్తున్నారండి. ఇక్కడ ఇక స్త్రీలు ఏంటి, వారి తాలూకా
కార్యాన్ని కనపరుస్తున్నారు అని మనం చూసుకునేటప్పుడు వారి తాలూకా ప్రేమను మనం అక్కడ చూడగలుగుతున్నాము. ఎందుకంటే గాయములతోటి యేసుప్రభువారు బాధలోని వేదంలోని ఉండేటప్పుడు వీరు కూడాను ఆ బాధను ఆ ప్రేమను పంచుకుంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. ఎందుకనంటే చాలాసార్లు మనం అనుకుంటాం కదా, స్త్రీది స్వచ్ఛమైన ప్రేమ, తల్లి యొక్క ప్రేమ కనుపరుస్తున్నారు అని చెప్తారు. అక్కడున్న వాళ్ళందరూ కూడాను తల్లులుగా మనం చూసుకునేటప్పుడు తల్లిలా ప్రేమిస్తూ మరి యేసుప్రభువారిని కన్న తల్లి కూడాను అక్కడే ఉన్నారు. ఆమెకి ముందుగానే మరి సిమియోను అనే ప్రవక్త ప్రవచించారు, ఒకనొక దినాన్ని నీ జీవితంలో ఇలా జరగబోతుంది, ఒక ఖడ్గము దూసుకొని పోతుంది, కాబట్టి నీ యొక్క హృదయం చేసుకోవాలి, దాన్ని ఫేస్ చేయడం కొరకు అని చెప్తున్నారు. అవును, ఈ యొక్క దినాన్ని మరి ఆ స్త్రీలు వాళ్ళు అక్కడ దేవుడి యొక్క సిలువలో వేలాడబడుతున్న దేవుని యొక్క సిలువ దగ్గర వాళ్ళు నిలబడి దేవుని తల యొక్క ప్రేమను వారు ఆ జీవితంలో పొందుకున్న దానికి వాళ్ళు కూడా విశ్వాసంతో తమ యొక్క ప్రేమను వ్యక్తం చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. అందుకనే పౌలు గారు ఇలా రాస్తున్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలోని మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం మనం చూసుకునేటప్పుడు అన్నిట్లో శ్రేష్టమైనది ప్రేమ అని చెప్తున్నారు. ఇక్కడ ఈ స్త్రీలు వారి యొక్క ప్రేమను దేవుని పట్ల కనపరుస్తూ మనం కూడా దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలని నేర్పిస్తూ ఉన్నారు. ఇంకా మనం ముందుకి చూసుకునేటప్పుడు మూడవది ఏంటి అని మనం చూసుకునేటప్పుడు సిలువపై ప్రభువారు మరణించేటప్పుడు అక్కడ శతాధిపతి ఇంకా అనేకులు రోమా ప్రభుత్వం వారు సైనికులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు స్త్రీలు కూడా కన్నులారా చూసిన సాక్షులుగా అక్కడ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. మార్కు గారు రాస్తున్నారు. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయంలోని 39వ వచనం నుంచి 41వ వచనం వరకు మనం చూసుకునేటప్పుడు ఈ మాటలు మనకి కనబడతాయండి. సో ఈ మాటలు మనకి ఏంటి నేర్పిస్తున్నాయి అని మనం చూసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చావైనా బ్రతకైనా నీవే ప్రభా అని చెప్పి నిర్ణయించుకున్నటువంటి స్త్రీలుగా వారి తాలూకా ధైర్యాన్ని అక్కడ మనకి కనపరుస్తున్నట్లు చూస్తూ ఉన్నాము. ఎందుకని అంటే అక్కడ రోమా ప్రభుత్వం వారు దేవునికి ఎంత క్రూరంగానో మూర్ఖంగానో సిలువేసి ఉన్నారు, ఎంతగానో పనిష్ చేసినట్లు మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఆయనతో పాటు అనేక మంది ఆయన పరిచయం చేసిన నేపథ్యంలోని వేలు మంది ఆయనతో పాటు తిరిగారు. ఆయన ఇచ్చిన ఆ యొక్క రొట్టెలు చేపలు అవన్నీ తిన్నారు, ఎన్నో మిరాకల్స్ పొందుకున్నారు, ఎన్నెన్నో మేలు పొందుకున్నారు. బట్ ఈ యొక్క సమయం వచ్చేటప్పటికి వాళ్ళు ఎవరు కూడాను దాన్ని షేర్ చేసుకోలేదు, ఎవరు కూడాను అక్కడ నిలబడలేదు. కానీ స్త్రీలు వారి యొక్క ధైర్యంను అక్కడ చాటుకుంటూ వాళ్ళు ప్రభా నీవే నిజమైన దేవుడు అని మేము నమ్ముతున్నాము కదా అని చెప్పేసి వాళ్ళు తాలూకా ఉద్దేశాన్ని వాళ్ళు అక్కడ చూపిస్తున్నట్లు మనం చూస్తున్నాము. వారి యొక్క ధైర్యాన్ని మనం చూస్తూ ఉన్నామండి. సో ఈ యొక్క దినాన్ని ప్రతి ఒక్క మాట కూడాను దేవుడు ఈ లోకంలోనికి వరుడుగా వచ్చేటప్పుడు వధువు సంఘము కలిగి ఉండవలసిన గుణగణాలని, లక్షణాలని, చేయవలసిన పనుల్ని ఈ యొక్క స్త్రీల ద్వారా దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. సో ఇంకా మనం ముందుకి చూసుకుందామండి. 4వది మనం చూసుకునేటప్పుడు సమాధి దగ్గర నిలిచిన స్త్రీలు. సాధారణంగా సమాధి అంటేనే చాలా భయం వేస్తుంది కదా మనకి. మరి ఎందుకు అంటే అక్కడ ఏమీ చనిపోయిన వాళ్ళ తాలూకా ఆత్మలు కానీ వాళ్ళకి సంబంధించింది మరి అక్కడ ప్రజెన్స్ లేకపోయినప్పటికీ కూడాను ఏదో తెలియలేటువంటి ఒక భయము, ఒక ఆందోళన మనకి కలుగుతూ ఉంటుంది. రెండవది ఏంటంటే చాలా పెయిన్ సమాధి అనేది. ఎందుకనంటే ప్రియులైన వారిని మనం కోల్పోయేటప్పుడు దీన్ని ఎలాగ ఫేస్ చేయాలి, ఇంకా ఇంతకాలం వీరితో కలిసి ఉన్నాం కదా, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు కనుమరుగు అయిపోయిన తర్వాత దీన్ని మనం ఎలాగా బేర్ చేయగలం అన్నటువంటి ఒక పెయిన్ కలుగుతుంది. ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఈ సమాధి దగ్గర ఇక స్త్రీలు ఉన్నారు, వార్తలకి నిరీక్షణ మనకి చూపిస్తున్నారండి. ఎందుకనంటే పేతురు గారు చెప్తున్నారు కదా, అపోస్తులు రాసిన కార్యంలోని 2వ అధ్యాయము 24వ వచనం మనం చూసుకునేటప్పుడు మరణము ఆయనను బంధించుట అసాధ్యము అని తెలియచేస్తున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క స్త్రీలకి తెలుసు, దేవుడు ప్రకటించారు కదా ఆయన చనిపోయి ఆయన పాత పెట్టబడి 3వ దినాన్ని సజీవుడిగా లేస్తాడు అనే గొప్ప నిరీక్షణతో అక్కడ వారు కూర్చున్నారండి. ఈరోజు కూడాను చాలాసార్లు మన యొక్క జీవిత ప్రయాణంలోని అన్నీ ఇంకా మూసుకుపోయిన ద్వారాలు గాను, లేకపోతే ఇంకా ఏ నిరీక్షణ లేనటువంటి సమయాలు గాను, సందర్భాలు గాను, పరిస్థితులు గాను ఉన్న నేపథ్యంలోని దేవుడు మనకి కూడా ఏం చెప్తున్నారంటే నిరీక్షణ విడిచిపెట్టద్దు, నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ కలిగి ఉండేటప్పుడు దేవుడు ఏ రీతిగా అయితే పునరుద్ధరణయ్యారో అదే రీతిగా మీ యొక్క జీవితంలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మతగిన దేవుడు. ఖచ్చితంగా మీ జీవితంలో కూడాను పునరుద్ధరణ అనుభవాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నారు అని దేవుడు మనకి ఈ యొక్క స్త్రీల ద్వారా, ఈ కార్యం ద్వారా
తెలియచేస్తున్నారండి. అండ్ ఫైనల్గా మనం చూసుకునేటప్పుడు 5వది ఏంటి అని మనం చూసుకునేటప్పుడు ఆ యొక్క స్త్రీలు అక్కడతోటి ఆగిపోలేదండి. మరలా పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ఎదురు చూస్తున్న నేపథ్యంలోని మరి ఉదయానికే లేచిపోయి ఆ యొక్క సమాధి ద్వారం దగ్గరికి పునరుద్ధాన దినాన్ని వెళ్ళిపోతున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. వెళ్ళిపోతున్నారు సరే కదా. వాళ్ళు రోమా ప్రభుత్వం మరి ఏం చేస్తారనంటే యేసు ప్రభువారు ఎక్కడికైతే బయటకు వచ్చేస్తారేమో అని చెప్పేసి ఆ యొక్క శిష్యులైన ఆయన బాడీని దాచేసి ఆయన లేచాడని అబద్ధం చెప్తారేమో అని చెప్పి పెద్ద రాయి తీసుకొచ్చి ఆ యొక్క సమాధికు అడ్డుగా వేసి దానికి వాళ్ళందరూ స్టాంపు ముద్ర వేసినట్లు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక స్త్రీలు దేవుడు లేచాడు అనే వార్త మనం చూడాలి, తెలుసుకోవాలి. వెంటనే మనం ఆయన లేచిన దేవుణ్ణి చూడాలి అనుకుని వాళ్ళు బయలుదేరుతూ వాళ్ళు దారిలో డిస్కస్ చేసుకుంటున్నారు కదా. చూడండి, చాలా చక్కని మాట, నిజంగా మన యొక్క హృదయాలను ఎంతగానో ఆకట్టుకునేది, మేల్కొల్పును తీసుకుని వచ్చేదిగా మనం చూస్తూ ఉన్నాము. మార్కు గారు ఇలా రాస్తున్నారు. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 4వ వచనం మనం చూసుకునేటప్పుడు, అయ్యో మనం ఆ సమాధిని చూడడానికి వెళ్తున్నాం కదా, ఆ యొక్క సమాధి ముందు ఒక రాయిని పెట్టారు వాళ్ళు. ఆ యొక్క రాయి చాలా పెద్దది కదా, దాన్ని మన కొరకు ఎవరు పొరలిస్తారు అంతే ఇలా చేస్తున్నారు అని డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళు సంభాషించుకుంటూ ఉన్నారు. ఈ దినాన్ని మనకు కూడా అలాగానో అనిపిస్తూ ఉంటుంది కదా. ఇక జీవిత ప్రయాణంలోని దేవుడు ఎన్నెన్నో వాగ్దానాలు చేశారండి. ఎన్నెన్నో రీతులుగా మాతో మాట్లాడారు, కళలు చూపించారు, దర్శనాలు చూపించారు, భక్తుల ద్వారా మాట్లాడారండి, ప్రవచనాలు ఉన్నాయండి. కానీ అవన్నీ కూడా సమాధిలాగా ఉన్నాయండి. ఇప్పుడు మా కొరకు ఎవరు వచ్చి ఆ యొక్క ద్వారాన్ని తెరుస్తారు, ఆ రాయిని తెరుస్తారు, ఆ రాయిని తొలగిస్తారు అని చెప్పి అనుకుంటూ ఉన్నారేమో. ఈ యొక్క దినాన్ని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా, నీతిమంతుడు కదా. ఖచ్చితంగా ఆయన పరలోకం నుంచి దూతను పంపించి మన కొరకై ఆ యొక్క రాయిని తొలగించే దేవుడై ఉన్నాడు. అటువంటి రీతిగానే వాళ్ళు కూడాను తెరవబడిన సమాధిని, ఖాళీ సమాధిని వారు చూశారండి. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి ఆ యొక్క స్త్రీలు ఆ యొక్క దేవుని తల్లికి పునరుద్ధానాన్ని ముఖదర్శనం చేసుకుని మరలా తిరిగి వచ్చి వెంటనే ఆ యొక్క సహోదరులకు ప్రతి ఒక్కరికి కూడాను దేవుడు లేచారు, మరణాన్ని జయించడనే వార్తను వాళ్ళు తెలియచేస్తున్నారు. మీరు ఎప్పుడైనా గమనించారా? పురుషులు ఏదైనా తెలుసుకుంటే వాళ్ళు చెప్పుదాంలే చేద్దామని అనుకుంటారేమో, వాళ్ళు కూడా చెప్తారు అనుకోండి. ఎందుకనంటే ఈరోజు ఈ వీడియో వీక్షిస్తున్న వాళ్ళు కూడా ఎంతోమంది సహోదరులు ఉండవచ్చు. స్త్రీలు అయితే అన్నిటికీ చాలా ఫాస్ట్గా ఉంటారు. ఏదైనా చిన్న తెలిస్తే వెంటనే ఎవరికైనా చెప్పేయాలి అని చెప్పేసి. సో దేవుడు కూడా వరుడుగా వచ్చేటప్పుడు వధు సంఘంగా, ఆ వధు సంఘంలోని ప్రతి ఒక్కరూ ఉంటారు. స్త్రీలేంటి, పురుషులేంటి, యవనస్తులేంటి, సండే స్కూల్ బిడ్డలేంటి, తర్వాత ముసలివారేంటి, ఆల్ టైప్స్ ఆఫ్ ఏజెస్ అందరూ కూడా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడే సంఘంలో ఉండాలని కోరుకుంటారు, దేవుని తాలూకు రాజ్యంలో ఉండాలని కోరుకుంటారు. ఈ యొక్క దినాన్ని దేవుడు ఈ యొక్క స్త్రీల ద్వారా వధువు సంఘానికి దేవుడు నేర్పించేది, తెలుసుకోవాలనుకుంటుంది, పాటించాలనుకుంటుంది. దేవుడు కోరుకుంటుంది ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఫస్ట్ మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. రెండవది మన యొక్క ప్రేమను మనం కనపరుచుకోవాలి, దేవుని కొరకే ధైర్యంగా నిలబడాలి. మరి 4వది మనం చూసుకునేటప్పుడు సమాధి దగ్గర వాళ్ళు అలాంటి పరిస్థితులు వచ్చిన సందర్భాలు వచ్చినప్పటికీ కూడా నిరీక్షణ కోల్పోలేదు. కాబట్టి 5వది వారి యొక్క జీవితంలోని పునరుద్ధానపు అనుభవాన్ని వారు చూడగలిగారు. అంతటి వరకు కూడా వాళ్ళు వేచి ఉన్నారు. ఈ యొక్క దినాన్ని యేసుప్రభువు వారు ఒక మాట తెలియచేస్తున్నారు. మత్తయి రాసిన సువార్తలోని 24వ అధ్యాయంలోని 13వ వచనంలో ఇలాగ రాస్తున్నాడు, అంతము వరకు కూడా సహించిన వాడెవడో వాడు రక్షించబడును అని చెప్పి. కాబట్టి అంతం వరకు కూడాను జీవిత ప్రయాణంలో ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నారో, ఎప్పుడైతే ఆయన తలక రక్తం చేత కడగబడి ఆయనలో కొరకే విశ్వాసిగా నిలబడి ఉన్నారో, మరి అంతం వరకు కూడాను ఇక జీవిత ప్రయాణము నిరంతరం కూడాను పోరాటమే. యోబు గ్రంథకర్త ఇలా తెలియచేస్తున్నాడు. యోబు గ్రంథంలోని 7వ అధ్యాయం 1వ వచనం చూసుకునేటప్పుడు నరుల కాలము యుద్ధకాలం కాదా అని తెలియచేస్తున్నాడు. ప్రతిరోజు కూడాను ఏదో ఒక యుద్ధము, పోరాటమే. మనకే, మన యొక్క శరీరానికి, మన యొక్క ఆత్మకు, మన పరిస్థితులకు, స్థితిగతులకు, మన కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు, ఇరుకులు, ఇబ్బందులకు, అనారోగ్య సమస్యలకు, నిందలకు, అవమానాలకు, వేదనలకు, శోధనకు ప్రతిదీ కూడా మన పైన
పోరాటం చేసేవిగా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనం దేవుని కొరకే నిలబడాలి, దేవుని కొరకే ముందుకు వెళ్ళాలి, దేవుని కొరకే కొనసాగాలి, ఎక్కడ ఆగిపోకూడదు అని తెలియచేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దినాన్ని ఆ యొక్క స్త్రీలందరినీ మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మరి వాళ్ళ ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు వధువు సంఘంకి ఏ రీతిగా సిద్ధపరుస్తున్నాడు, ఈ మాటలన్నిటినీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఫైనల్గా ఒక మాట జ్ఞాపకం చేసుకుని ముగించేద్దామండి. పౌలు గారు ఇలా ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయము 27వ వచనం మనం చూసుకునేటప్పుడు క్రీస్తు ప్రభువారు సంఘమును ప్రేమించి అదంట కలంకమైన, ముడతైన, మచ్చైన ఏది కూడా లేకుండా తన దగ్గర నిర్దోషిగా నిలబెట్టాలని చెప్పి దేవుడు మన కొరకు తను అప్పగించుకున్నారంట. కాబట్టి ఈరోజు ఇక సిలువను మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆయన మనకి ఇచ్చిన విలువ, ఆయన మనకి ఇవ్వబోయే మహిమ, ఆయన మనకు ఇవ్వబోయే స్థానము మనం జ్ఞాపకం చేసుకుందామండి. కాబట్టి సిద్ధపాటు ఏ రీతిగా మనకు కలుగుతుందనంటే ప్రతిరోజు మనం ప్రార్థనలో దేవునికి సమీపంగా వచ్చి దేవుని యొక్క సిలువను మనం ధ్యానం చేసుకుని ఆయన యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఈ రీతిగా మనం కూడా చేయగలుగుతాము. కాబట్టి ఈ వాక్యం వీక్షిస్తున్న మీ యొక్క జీవిత ప్రయాణంలోని మరి ఇంకా ఏ శోధనలు, బాధలు, నిందలు, అవమానాలు వస్తున్నాయి, అందుకని ఆగిపోతున్నామండి, మేము దేవుని పని చేస్తున్నాం కానీ మమ్మల్ని అనేక మంది చాలా బ్యాక్ చేస్తున్నారు, లేకపోతే మా యొక్క ద్వారాలు మూసేస్తున్నారు అని చెప్పి ఇలాగ అనుకుంటా ఉన్నారేమో. దేవుని దగ్గరికి రండి. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు మనుషులు ఒక ద్వారాన్ని మూస్తే దేవుడు 7 ద్వారాలని తెరచి మీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారు. ఈ లోకంలో మనుషులు ఎవరైనా చెడ్డ చేస్తున్నారు అని అంటే పరలోకంలో మీ ఫలం అధికమవుతుందని గమనించుకోండి, ధైర్యం తెచ్చుకునండి. అలాగనే భూమి మీద జీవిస్తున్న నేపథ్యంలో కూడా దేవుడు తోడుగా ఉండి దేవుడు ప్రతి విధమైన విషయంలో కూడా సహాయం చేస్తూ విడుదలను, దీవెన, ఆశీర్వాదాలని, ఆరోగ్య బలాలని, క్షేమాన్ని అనుగ్రహిస్తూ ఆధ్యాత్మికమైన అభివృద్ధిని అనుగ్రహిస్తారు. అందరికీ మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతారు. గాడ్ బ్లెస్ యూ.